యశోధర్ తన ఆఫీస్ రూమ్‌లో కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి ఒక లెటర్‌నయితే ఇస్తూ ఉంటాడు. అది చూసిన యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో పద్మావతి కూడా ఒక లెటర్‌ని తీసుకొని వచ్చి యశోధర్‌కి అయితే ఇస్తూ ఉంటుంది. అది చూసిన యశోధర్ అయితే ఏంటివి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే నా రిసిగ్నేషన్ లెటర్ సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో పద్మావతి వైపు చూసి ఏంటి పద్మావతి ఈ లెటర్ నీది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే నేను ఈ ఆఫీస్‌లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ జాబ్ మానేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే నేను ముందే డిసైడ్ అయ్యాను సార్. ఆ అమ్మాయి సంగతి అయితే నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే నేను ఎప్పుడో రాత్రే ఫిక్స్ అయిపోయాను. నేను ఈ జాబ్ చేయకూడదు అని చెప్పి. అందుకే ఈ జాబ్ మానేయాలనుకుంటున్నాను. మరి ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఒకేసారి తెచ్చారు. అది ఒకేసారి ఆఫీస్ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఏమో నాకు తెలియదు కానీ సార్ నేనైతే ఈ ఆఫీస్‌లో ఉండదలుచుకోలేదు. ఈ జాబ్ మానేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి కూడా నేను కూడా మానేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. If you like this video, please like, share and subscribe friends.